టాలీవుడ్ యంగ్ హీరో శర్వనంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కిన హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్లు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో రూపొందడం విశేషం. ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ విక్కీ అనే రేసర్ పాత్రలో కనిపిస్తుండగా సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్రను పోషించారు. అంతర్జాతీయ రేసింగ్ సర్క్యూట్లో ఒక భారతీయ బైకర్ తన సత్తాను ఎలా చాటాడు అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా డాల్బీ సినిమా 4DX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదలవుతుంది. ఇందులో మాలవిక నాయర్ హీరోయిన్గా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. బైకర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాజశేఖర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితంలో బైక్లతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచే బైక్స్ అంటే పిచ్చి. సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బుల్లెట్ వేసుకొని ఊరంతా తిరిగేవాడిని. ఆ ఇష్టమే నన్ను శేషు సినిమా సమయంలో సొంతంగా యమహా 650 బైక్ కొనేలా చేసింది. ఆ బైక్నే సినిమాలో కూడా వాడాను. అయితే నేను చాలా వేగంగా డ్రైవ్ చేస్తానని భయపడే జీవిత నాకు తెలియకుండానే ఆ బైక్ను అమ్మేసింది అని రాజశేఖర్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. బైకర్ చిత్రం హాలీవుడ్ రేంజ్ రేసింగ్ సీన్స్తో ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డైరెక్టర్ అభిలాష్ విజన్ ఉన్న దర్శకుడని, నటీనటుల నుంచి తనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు రాజీ పడరని ప్రశంసించారు. కేవలం రేసింగ్ మాత్రమే కాకుండా తండ్రి కొడుకుల మధ్య ఉండే సెంటిమెంట్ ఈ సినిమాలో హైలైట్ కానుందని ఆయన పేర్కొన్నారు. హీరో శర్వనంద్తో కలిసి పనిచేయడం చాలా స్నేహపూర్వకంగా సాగిందని వెల్లడించారు. తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల గురించి రాజశేఖర్ స్పందిస్తూ పవన్ సాధినేని దర్శకత్వంలో తాను నటించబోయే మగాడు సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే తన కుమార్తె శివాని విశ్వదేవులతో కలిసి చేస్తున్న మరో సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉందని, త్వరలోనే ఆ మూవీ టైటిల్ను ప్రకటిస్తామని రాజశేఖర్ స్పష్టం చేశారు.